నేర్పుతున్నారా మీ పిల్లలకి? నేర్పాలండి. గౌరవాన్ని నేర్పాలి. పెద్దల ఎడల గౌరవ ప్రవృత్తిని మనం నేర్పాలి. నేర్పిస్తున్నామా? ఏమి నేర్పిస్తున్నాం? పిల్లలకు నేర్పుట అంటే ఏంటంటే ఆ రీతిగా మనం జీవించుట. ఒక మాట చెప్పనివ్వండి నన్ను. మీ పిల్లల ముందు ఇతరులను ఎప్పుడు మీరు తక్కువ చేసి మాట్లాడకండి. వాళ్ళకి అలవాటు అవుతుంది. పలానవాడు అలాగా, ఆమెట్లా, ఎప్పుడు మీ బిడ్డల వినికిడిలో మీరు మాట్లాడద్దు. మంచిని నేర్పండి. చెడు పలుకున్నట్లు మీరు వారికి నేర్పించకండి. నీవు ఏ శ్రేష్టమైన లక్షణాలు నీ బిడ్డకు నేర్పిస్తావు అవే మాదిరిగా జీవించాలి. మనం అలా జీవిస్తున్నామా? గౌరవం అండి, గౌరవం. ఆ గౌరవాన్ని మనం కొనసాగించాలి. వింటున్నారా? యోనాతానులో ఆ గౌరవం చూస్తాం. యోనాతాను తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ, ఆయన యువరాజు, ఎవరిని తక్కువగా చూసేవాడు కాదు. అందుకే ఆ యోనాతాను అందరి సైనికుల అభిమానాన్ని చూరగొన్నాడు. దావీదు కూడా అందరి దృష్టిలో సుబుద్ధి గలవాడిగా ప్రవర్తిస్తూ వచ్చాడు. నేర్పించాలి, మనం నేర్పించాలి. యోనాతాను నిజంగానే ఎంత మంచాడు. దావీదు నిజంగా ఎంత గౌరవం వాళ్ళకి, పెద్దల ఎడల. మనకున్నది అలాగా మన బిడ్డలకు అది నేర్పిస్తున్నామా? ఆలోచించండి. నేర్పించాలి మనం. సొలొమోను కూడా తన తల్లి ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు, తన తల్లి తనతో మాట్లాడడానికి వచ్చినప్పుడు అతడు ప్రక్కన లేచి నిలబడి ప్రక్కన ఇంకొక పీఠం వేయించాడు తన తల్లి కూర్చోవడానికి. ఎంత గౌరవం! గౌరవాన్ని నేర్పండి, మర్యాద నేర్పండి, పద్ధతి నేర్పండి. అంతేకాని వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళతో పలకద్దు, వాళ్ళ వైపు చూడొద్దు అంటే ఎలా? ఒక వ్యక్తి గురించి చెప్పేటప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న మంచిని చెప్పండి, చెడుని చెప్పకండి. ఎందుకో తెలుసా? చెడు వైపు ఆకర్షితులు అవుతారు. పెద్దలకు కనిపించినప్పుడు కుర్చీలోంచి లేవడం, కూర్చున్నప్పుడు లేవడం, వారికి వందనం చేయడం నేర్పండి, వందనాలు చెప్పడం నేర్పండి, లేచి వాళ్ళని సాదరంగా ఆహ్వానించడం నేర్పండి, ఎలా పలకాలో నేర్పండి, గౌరవాన్ని ఎలా ఇవ్వాలో నేర్పండి. మనమే నేర్పాలి.